గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వాయువుల అనుచలన సిద్ధాంతంలోని రెండో ముఖ్యమైనటువంటి 8 మార్క్స్ క్వశ్చన్, అది విస్కాసిటీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. స్నిగ్ధత అంటే ఏమిటి, స్నిగ్ధత గుణకానికి సమాసాన్ని ఉత్పాదించడం. సో ఎగ్జామినేషన్లో మనకు ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే 8 మార్క్స్ క్వశ్చన్గా ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ బై యూజింగ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. వాయు అనుచలన సిద్ధాంతం ద్వారా స్నిగ్ధతా గుణకానికి సమాసాన్ని రాబట్టండి అని మనకు 8 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతాడు. సో అది ఎట్లా మనం డెరైవ్ చేస్తామన్నది ఇవాళ క్లాస్లో చూద్దాం. ప్రీవియస్ మనం క్లాస్లో లైవ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా, స్నిగ్ధత అంటే ఏంటి, ఉష్ణవాహన గుణకం అంటే ఏంటి, వ్యాపనం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇందులో మొదట స్నిగ్ధత అంటే ఏంటి, స్నిగ్ధతా గుణకానికి సమీకరణం, వాట్ ఈస్ విస్కాసిటీ అండ్ హౌ టు ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది మనం చూద్దాం. సో ఫర్ దిస్ లెట్ us కన్సిడర్ గ్యాస్. మనం ఒక వాయువుని తీసుకుందాం. లెట్ స్మాల్ n బి ద టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ cc. ప్రమాణ ఘనపరిమాణానికి వాయువు నందలి అణువుల సంఖ్యను నేను స్మాల్ n అనేటువంటి అక్షరంతో సూచించడం జరుగుతుంది. సో స్మాల్ n అనేటువంటి అక్షరం నీకు ఎక్కడ కనిపించినా ఒక cc ఘనపరిమాణంలో ఉన్నటువంటి వాయు అణువుల సంఖ్యని అది తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను 3 డైమెన్షనల్ వ్యూ తీసుకున్నాను. ఇది ఆరిజిన్ O అనుకుందాం. OX, OY అండ్ OZ డైరెక్షన్లో మనం 3 డైమెన్షనల్ కేసు పైన తీసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ AB అనేటువంటి వాయు పొరలో తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి అణువుల వేగము X దిశలో U అనుకుందాం. X వెంబడి అణువు యొక్క చలనాన్ని U. మనకు తెలుసు అణువు యొక్క సగటు వేగం C బార్ అంటే C బార్ ఈజ్ ఈక్వల్ టు UI క్యాప్ ప్లస్ VJ క్యాప్ ప్లస్ WK క్యాప్ కింద రాసుకుంటాం. కాబట్టి X దిశలో అణువు వేగాంశాన్ని U తో చూపిస్తాం. ద కంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ అలాంగ్ X డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై U. దెర్ఫోర్ ఈ AB అనేటువంటి పొరలో ఉన్నటువంటి వాయు అణువుల వేగాన్ని యూగా తీసుకున్నాను. ఇప్పుడు ఏబికి ఎగువన లాంబ్డా దూరంలో సిడి అనే ఒక పొర తీసుకుంటాను. అట్లాగే ఏబికి లాంబ్డా దూరంలో దిగువన ఈఎఫ్ అనేటువంటి వేరొక పొరను తీసుకుంటాను. నౌ కన్సిడర్ అలాంగ్ ద డైరెక్షన్ ఓవై దేర్ ఈస్ వెలాసిటీ గ్రేడియంట్. అంటే మనం ఓవై దిశలో అంటే కింద నుంచి పైకి పోతున్నా కొద్దిగా అణువుల యొక్క వేగం క్రమంగా పెరుగుతూ ఉందనుకుందాం. ఆ వేగ ప్రవణతను నేను ∂U/∂y గా సూచించడం జరిగింది. సో దీన్ని అణువేగ ప్రవణత, వెలాసిటీ గ్రేడియంట్ ఆఫ్ ది మాలిక్యూల్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం లాంబ్డా దూరంలో లాంబ్డా దూరం ఎగువన ఉన్నటువంటి సిడి పొరలో ఉన్నటువంటి వాయు అణువుల యొక్క వేగాన్ని తీసుకున్నట్లయితే దట్ ఈస్ U ప్లస్ లాంబ్డా టైమ్స్ ∂U/∂y. అట్లాగే లాంబ్డా దూరంలో దిగువన ఉన్నటువంటి ఈఎఫ్ పొరలో అణువుల వేగాన్ని మనం తీసుకున్నట్లయితే U minus lambda into ∂U/∂y. Therefore, the speed of molecules that are sitting in the layer AB is, కింద నుంచి పైకి వెళ్తుంటే పెరుగుతుంది కాబట్టి U plus lambda times ∂U/∂y. Similarly, the molecules that are sitting in the layer EF is U minus lambda times ∂U/∂y అనుకుంటాం. ఎందుకు లాంబ్డా దూరమే మనం తీసుకున్నాము అని ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే మనకు తెలుసు, ఎప్పుడైతే లాంబ్డా అంటే ఎవరంటే మీన్ ఫ్రీ పాత్, వాయువుల స్వేచ్ఛాపద మధ్యలో. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మీన్ ఫ్రీ పాత్ అంటే వెనెవర్ ఏ మాలిక్యూల్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు లాంబ్డా ఇట్ సఫర్స్ అ కొలిజన్. ఎప్పుడైతే మనం తీసుకున్న వాయు అణువు లాంబ్డా దూరం ట్రావెల్ చేస్తుందో అది ఖచ్చితంగా ఒక తాడనానికి లోనవుతుంది. సో ఈ తాడనానికి లోనైనప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ కానీ మొమెంటం కానీ లేదంటే మాస్ కానీ జరుగుతుంది. కాబట్టి మనం లాంబ్డా అనేటువంటి దూరంలో పైన ఒక పొర కింద ఒక పొరను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు n అనేది టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ పర్ cc అనుకుంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది మాలిక్యూల్ మనకు తెలుసు వాయువు అణువు సగటు వేగాన్ని C బార్ తో చూపిస్తాం. C బార్ ఈజ్ మనకు తెలుసు సమీకరణం UI ప్లస్ VJ ప్లస్ WK. ఇప్పుడు మనం ఓన్లీ X దిశలో చలిస్తున్నటువంటి వాయు అణువులను మాత్రమే తీసుకుంటున్నాం. వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ద మాలిక్యూల్స్ దట్ ఆర్ మూవింగ్ ఇన్ X డైరెక్షన్. దేర్ఫోర్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ n అయితే మనం ఓన్లీ X డైరెక్షన్ లో మూవ్ అవుతున్న మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ మూవింగ్ ఐదర్ ఇన్ X డైరెక్షన్ ఆర్ Y డైరెక్షన్ ఆర్ Z డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్ లో n/3 కి సమానం అవుతుంది. అవుట్ ఆఫ్ దీస్ n/3 మాలిక్యూల్స్
ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. n/3 అనేది అణువుల సంఖ్య అయితే ఈ n/3లో సగం మాలిక్యూల్స్ ఏమో కింద నుంచి పైకి ప్రయాణం చేస్తాయి, సగం మాలిక్యూల్స్ ఏమో పై నుంచి కిందికి ప్రయాణం చేస్తాయి. కాబట్టి ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మూవింగ్ ఐదర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, కింద నుంచి పైకి వెళ్తున్న అణువుల సంఖ్య కానీ పై నుండి కిందికి మూవ్ అవుతున్న అణువుల సంఖ్య కానీ n/6 కి సమానం అవుతుంది. లాంబ్డా అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా స్వేచ్ఛా పదమధ్యమాన్ని సూచిస్తుంది. ∂u/∂y అనేది అణు వేగ ప్రవణతని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాస్ దట్ ఈస్ క్రాసింగ్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది లేయర్ AB ఐదర్ ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ టు అప్వర్డ్ డైరెక్షన్. పై నుంచి కిందకు కాను లేదా కింద నుంచి పై కానీ పొర AB యొక్క ప్రమాణ వైశాల్యం గుండా ప్రయాణిస్తున్నటువంటి ద్రవ్యరాశి ఎంతో మనకు తెలియాలి. సో ఆ ద్రవ్యరాశి విలువ mnc/6 కి సమానం అవుతుంది. ఇది ఎట్లా వచ్చింది, mnc/6 అనేది ఎట్లా వచ్చింది అని మీరు క్వశ్చన్ వేస్తే మనకు ఈ ప్రమాణ వైశాల్యం గుండా పోతున్న అణువుల ద్రవ్యరాశి మనకు కావాలి. m అనేది ఒక్కొక్క అణువు ద్రవ్యరాశి, కింద నుంచి పైకి లేదా పై నుండి కిందికి మూవ్ అవుతున్నటువంటి వాయు అణువుల సంఖ్య ప్రమాణ ఘనపరిమాణానికి n/6 కి సమానం. సో ఇక్కడ మన ద్రవ్యరాశి అనేటువంటి పదంలో c బార్ ఎందుకు వచ్చిందో ఒక క్వశ్చన్ అందరికీ డౌట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం. n అనేది ప్రమాణ ఘనపరిమాణానికి, ఘనపరిమాణం అంటే దాని డైమెన్షనల్ ఫార్ములా L³ కి సమానం. ఇక్కడ వేగంతో నేను గుణించాను. వేగం అంటే ఏంటి, L/T కి సమానం దాని డైమెన్షన్స్. సో ఈ L³ లో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు L² మిగులుతుంది. అంటే ప్రమాణ వైశాల్యానికి ప్రమాణ కాలంలో పొరగుండా పోతున్న ద్రవ్యరాశి మనకు కావాలి. కాబట్టి mnc/6 అనేది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే ద మాస్ దట్ ఈస్ క్రాసింగ్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది AB ఐదర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. ప్రమాణ కాలంలో ప్రమాణ వైశాల్యం గల AB అనే పొరగుండా పై నుండి కిందికి కానీ లేదా కింది నుండి పైకి కానీ ప్రయాణం చేస్తున్నటువంటి వాయు అణువుల ద్రవ్యరాశి mnc/6 కి సమానం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, c బార్ ఉంది కాబట్టి ద్రవ్య వేగం అది అవ్వదు. mnc/6 అనేది ప్రమాణ వైశాల్యం గుండా ప్రమాణ కాలంలో AB పొరగుండా ప్రయాణం చేస్తున్న ద్రవ్యరాశి అణువుల ద్రవ్యరాశిని సూచిస్తుంది. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ దట్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ పొరలో ఉన్నటువంటి CD పొరలో ఉన్నటువంటి వాయు అణువుల వేగం వచ్చి మనకు తెలుసు u+λ టైమ్స్ ∂u/∂y అనుకున్నాం. సిమిలర్లీ మనం తీసుకున్నటువంటి EF పొరలో therefore the velocity of molecules sitting in layer EF is equal to EF పొరలో ఉన్న వాయు అణువుల వేగం is equal to u - λ into ∂u/∂y కి సమానం. సో ఇక్కడ CD పొరలో ఉన్న అణువుల వేగం కనుక్కున్నాం, EF పొరలో ఉన్న అణువుల వేగం కనుక్కున్నాం, ప్రమాణ వైశాల్యం గుండా పోతున్న అణువుల ద్రవ్యరాశిని కనుక్కున్నాం. ఇప్పుడు నాకేం కావాలి అంటే AB పొరకు పై నుండి కిందికి లేదా కింద నుండి పైకి వచ్చేటప్పటికి ఎంత ద్రవ్య వేగం బదిలీ అవుతుందో కావాలి. therefore the momentum of molecules sitting in layer AB, ఈ పొరలో ఉన్నటువంటి అణువులు AB దగ్గరకు వచ్చేసరికి ఎంత మొమెంటంను అది పైన మనకు తెలుసు విస్కాసిటీ అంటే ద్రవ్య వేగం బదిలీ జరుగుతుంది. అధిక వేగం ఉన్న పొర నుండి అల్ప వేగం ఉన్న పొరకు ద్రవ్య వేగం బదిలీ అవుతుంది. వి నో దట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద లేయర్ విత్ హై వెలాసిటీ మాలిక్యూల్స్ టు ద లేయర్ విత్ లో వెలాసిటీ మాలిక్యూల్స్. కాబట్టి AB పొర నుండి బదిలీ అవుతున్నటువంటి ద్రవ్య వేగం మనకు కావాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, ద్రవ్యరాశి ఇంటూ ద్రవ్యరాశి మాస్ ఇంటూ వెలాసిటీకి సమానం కావాలి. సో మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఇందాక మాస్ మనం చెప్పుకుందాం mnc/6 కి సమానం. వెలాసిటీ ఆఫ్ ది మాలిక్యూల్ సిట్టింగ్ ఇన్ CD లేయర్ ఈస్ u+λ into ∂u/∂y సమానం. సో ఇది CD పొర నుంచి AB పొరకు వచ్చేసరికి ఇక్కడ అభిఘాతానికి లోనవుతుంది. లాంబ్డా దూరం ప్రయాణించింది కాబట్టి the molecules in CD will undergo a collision. Whenever molecule suffers collision, there is a transfer of momentum. ఇక్కడ momentum బదిలీ అవుతుంది. ఎంత momentum బదిలీ అయిందండి అంటే mnc/6 into this much. అట్లాగే the transfer of momentum from layer EF
ఈఎఫ్ లో ఉన్నటువంటి అణువులు ఏబికి ప్రయాణం చేసేసరికి ఇవి కూడా లాంబ్డా దూరంలో ఉన్నాయి. ఇక్కడకు వచ్చేసరికి అభిఘాతానికి లోనవుతాయి. ఇది కూడా అభిఘాతానికి లోనప్పుడు మొమెంటం ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి, ద్రవ్యరాశి ఇంటూ వేగము. సో ద్రవ్యరాశి అంటే mnc బార్ బై 6, వేగం అంటే u మైనస్ లాంబ్డా ఇంటూ డో యూ బై డో వై. సో ఇక్కడ పైన ఉన్న అణువులు క్రిందికి ప్రయాణం చేస్తున్నాయి, కింద ఉన్న అణువులు పైకి ప్రయాణం చేస్తున్నాయి. ఏబి లేయర్కి వచ్చేసరికి అవి తాడడానికి లోనయ్యాయి. దెర్ఫోర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే మొమెంటం ట్రాన్స్ఫర్ అవుతుందో, మొమెంటం ట్రాన్స్ఫర్ ఇక్కడేమో దీని మొమెంటం తగ్గిపోయింది, దీని మొమెంటం పెరిగింది. There is decrease in momentum of the molecule sitting in layer CD and there is increasing momentum of the molecule sitting in EF. ఈ పొరలో ఉన్న అణువుల ద్రవ్యవేగం పెరుగుతుంది, ఈ పొరలో ఉన్న వాయు అణువుల ద్రవ్యవేగం తగ్గుతుంది. సో ద్రవ్యవేగంలో మార్పు రేటు ప్రమాణ కాలంలో మనం తీసుకున్నాం కాబట్టి ద్రవ్యవేగంలో మార్పు రేటుని మనం ఏమో పిలుస్తున్నామంటే ఫోర్స్ లేదా విస్కస్ ఫోర్స్, స్నిగ్ధతా బలం అంటాం. సో ఇఫ్ F is the viscous force, then viscous force is equal to change in momentum. సో మొమెంటం లో చేంజ్ ఎంతకు సమానం అవుతుంది, mnc బార్ బై 6 ఇంటూ u ప్లస్ లాంబ్డా ఇంటూ డో యూ బై డో వై మైనస్ u ప్లస్ ఇక్కడ u మైనస్ లాంబ్డా ఇంటూ డో యూ బై డో వై. ఇక్కడ u మైనస్ రావాలి, ఇక్కడ u ప్లస్ రావాలి. సో ఇక్కడ దీని నుంచి F ఈజ్ ఈక్వల్ టు mnc బార్ బై 6 టైమ్స్ u క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 లాంబ్డా టైమ్స్ డో యూ బై డో వై వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ విస్కస్ ఫోర్స్. ఏం జరిగిందండి, ఇక్కడ సిడి పొరలో ఉన్న అణువులు ఏబి దగ్గరకు వచ్చేసరికి అభిఘాతానికి లోనవుతున్నాయి, ద్రవ్యవేగం తగ్గింది. ఈఎఫ్ పొరలో ఉన్నటువంటి అణువులు ఏబి పొరకు వచ్చేసరికి తాడనానికి లోనయ్యే ద్రవ్యవేగం పెరిగింది. సో ఈ ద్రవ్యవేగంలో మార్పు వల్ల ఏం జరుగుతుందంటే విస్కస్ ఫోర్స్ పనిచేస్తుంది. దేర్ఫోర్ ఈ పొరల మధ్యలో ఉన్న సాపేక్ష చలనాన్ని తగ్గించేటట్లుగా this is a tangential force which opposes the relative motion between the layers. పొరల మధ్యలో సాపేక్ష చలనాన్ని నిరోధించేటట్లుగా పనిచేస్తున్నటువంటి ఈ బలాన్ని స్నిగ్ధతా బలము, విస్కస్ ఫోర్స్ అంటున్నాము. విస్కస్ ఫోర్స్ కి సమీకరణాన్ని నేను తీసుకొచ్చాను. నో మనకు కావాల్సింది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే స్నిగ్ధతా గుణకం. స్నిగ్ధతా గుణకం ఈటా అనే అక్షరంతో చూపిస్తాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే F by డో యూ బై డో వై. So the viscous force per unit velocity gradient is known as coefficient of viscosity. ఏకాంక వేగ ప్రవణతకు స్నిగ్ధతా బలాన్ని ఆ వాయువు యొక్క స్నిగ్ధతా గుణకం అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ఈ సమీకరణం నుంచి F by డో యూ బై డో వై మనం తీసుకొచ్చినట్లయితే therefore we have eta is equal to F by డో యూ బై డో వై which is equal to ఇక్కడ ఏం మిగిలిందండి, mnc బార్ బై 6 అనే పదం మిగిలింది, డో యూ బై డో వై ఇక్కడికి వచ్చింది కాబట్టి 2 లాంబ్డా. ఇక్కడ లాంబ్డా అంటే మనకు తెలుసు మీన్ ఫ్రీ పాత్ అని మనం నేర్చుకున్నాం. దేర్ఫోర్ ఈటా నౌ కెన్ బి రిటన్ యాజ్ mnc బార్ బై 3 టైమ్స్ లాంబ్డా. ఈ లాంబ్డా విలువ గుర్తుపెట్టుకోండి 1/√2 πd స్క్వేర్ n కి సమానం. 1/√2 πd స్క్వేర్ n కి సమానం. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ cc, d అంటే డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్. మనం తీసుకున్న వాయు అణువు యొక్క వ్యాసాన్ని తెలియజేస్తుంది. సో వాయు అణువు యొక్క వ్యాసం d అయితే స్వేచ్ఛాపద మధ్యమానికి సమీకరణం 1/√2 πd స్క్వేర్ n కి సమానం. హెన్స్ నౌ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ is given by mnc బార్ బై 3 into 1/√2 πd స్క్వేర్ n కి సమానం. సో ఈ n వాల్యూ క్యాన్సిల్ అయినట్లయితే నా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ రిటన్ యాజ్ mc బార్ బై 3√2 πd స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు mc బార్ బై 3√2 πd స్క్వేర్. కాబట్టి ఈటా అనేది ఒకటి అణు వ్యాస వర్గానికి విలోమానుపాతంలో ఉంది. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ coefficient of viscosity of a gas is inversely proportional to square of the diameter of the molecule and it is also depends on the temperature of the gas because c bar ante anuvu yokka sagatu vegamu c bar is equal to √8kT by pi m ki samanam. We know that average speed of the molecule is √8kT by pi m.
సో ఇక్కడ K అంటే బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ అండ్ T is absolute temperature and M is mass of the molecule. Therefore, from this equation, eta is proportional to square root of temperature. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమీకరణాన్ని చూసి ఇక్కడ T లేదు కాబట్టి సాధారణంగా విద్యార్థులు ఏమనుకుంటారంటే ఈటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అనుకుంటాం. బట్ C బార్ లో రూట్ T ఉంది. Therefore, coefficient of viscosity depends on the temperature of the gas. If T is absolute temperature of the gas, then eta is proportional to root T. That is about the coefficient of viscosity.